నేను చెప్పేది వినండి సార్. సార్ 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 ఇవ్వండి మీ తాళాలు. ఇంకొక క్షణం కూడా మీ హోటల్లో ఉన్నాం. ఏమైందండి? వారం ఉంటామన్నారు కదా, సర్వీస్ బాలేదా? నాతో చెప్పండి. ఏం చెబుతామండి? దెయ్యాల హోటల్లో ఉండి చావమంటారా? మా అడ్వాన్స్ డబ్బులు కూడా వద్దు, మేము వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం. ఈ రోజుల్లో దయ్యాలేంటండి? మీరు ఏదో కలగని ఉంటారు. అందరికీ ఒకే కల వస్తుందా మేడం? అందరికా? అవును, ఇదా దయ్యాల చోటట. ఖాళీ చేసి వెళ్ళకపోతే ఈరోజు మా శవాలే చూస్తారట. అలా ఇక్కడ ఏం లేదండి. కళ్ళారా చూసిన వాళ్ళు మేము చెప్తే నమ్మరా? మీ రూమ్ డబ్బుల కోసం ఆ దయ్యాల చేతిలో మేము చావాలా? డబ్బుల కోసం కాదండి, మేము అదేంటో తేల్చాలి కదా. అది మీరు చూసుకోండి, మా ప్రాణాలతో ఆడుకోవద్దు. మీ ప్రాణాలకి ఏం కాదండి, భయపడకండి. మీరు నాకు రాత్రే చెప్పుండాల్సింది. వచ్చామండి, అక్కడ దెయ్యం ప్రత్యక్షమైంది, పారిపోయాం. మీరెక్కడికి వెళ్ళారు? మాకు కూడా ఏవో గజ్జల శబ్దాలు వినపడితే జడుపు వచ్చేసి దాక్కున్నాం అమ్మగారు. విన్నారా? మీ వాళ్ళే చెప్తున్నారు. అంటే దయ్యాల్ని చూడలేదమ్మా. మేము చూసాం కదా, ఇది వాటి చోటంట. మీరు హోటల్ కట్టేశారు. ఇది ఇప్పుడు కట్టింది కాదు సార్, ఎప్పుడో కట్టింది. కానీ ఏ రోజు ఈ మాటే లేదు. రాత్రి లేచాయేమో, మేం మాత్రం ఉన్నాం. ఏవండి, మిమ్మల్ని భయపెట్టడానికి, మా హోటల్ బిజినెస్ దెబ్బ కొట్టడానికి ఎవరో కావాలని చేస్తున్నారు. మీది ఒక్కరోజు చూడండి, ఆ దయ్యాల్లో వచ్చి నటించింది ఎవరో మేం కనిపెడతాం. మీకెవ్వరికి ఏం కాకుండా చూసుకునే బాధ్యత మాది. మీ బిజినెస్ కోసం మా ప్రాణాలతో చెలగాటం ఆడతారా? ఏంటండి ఇది? మీరు అదే మాట అనకండి. రాబడి కోసం చూసుకునే వాళ్ళం మేం కాదు. మా హోటల్లో దయ్యాలనేవి లేవని మీకు నిరూపించడానికే చెప్తున్నాం. మీరు అన్నదే ఈ రాత్రి గనక నిజమైతే మీరు కట్టిన డబ్బుకి 100 రెట్లు ఎక్కువ మీకిచ్చి మిమ్మల్ని సేఫ్గా పంపిస్తాం. చెప్తున్నారు కదండి, మీకేం కాదు. ఇలా పబ్లిసిటీ చేసి మా హోటల్ని మూయించాలని ఎవరో పన్నుతున్న పన్నాగం ఇది. ఈ ఒక్కరోజు మాకు అవకాశం ఇవ్వండి. సరే మేడం, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఈ రోజు ఉంటాం. కానీ మీరు ఉండాలి. ఉంటామండి. మీరిచ్చిన అవకాశాన్ని మేము నిలబెట్టుకుంటాం. వెళ్ళండి. తాళాలు ఇవ్వండి, పదండి. క్లోజ్ అవ్వద్దు అనుకుంటే మరో రోజు పెరిగిందిగా. భయం అయితే వాళ్ళలో ఉంది కదా, పంపేద్దాం. మీరు వెళ్ళి వాళ్ళకేం కావాలో చూడండి. సరే అమ్మా. మళ్ళీ ఇదేం కొత్త సమస్య అక్షరా? లేకుండా చేద్దామండి. నైట్ నేను వస్తాను. అకాడమీలోనూ దొంగలు దొరికారు. ఈరోజు వాళ్ళకి ఫైనల్ డే. మన అకాడమీ నుంచి స్టేట్ లెవెల్ పోటీలకు వెళ్ళడానికి ప్లేయర్స్ ని సెలెక్ట్ చేశాం. సెలెక్ట్ కాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి. సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రం ఇక్కడే ఉండి ప్రాక్టీస్ చేస్తారు. అవ్వని వాళ్ళు ఇంటికి వెళ్తారు. 100 మీటర్స్ రన్నింగ్ రేస్ పోటీలకు శిరీష, రమ్య సెలెక్ట్ అయ్యారు. హై జంప్ కి పావని, షీలా సెలెక్ట్ అయ్యారు. బాక్సింగ్ కి శీతల్ సెలెక్ట్ అయింది. మన అకాడమీ నుండి కాంపిటీషన్స్ కి వెళ్లేది వీళ్ళే. ఇక పెట్టే బేడా సర్దుకొని బయలుదేరండి. ఈ సెలక్షన్స్ వేట్ ఆధారంగా జరిగాయి మేడం? ప్రతిభ ఆధారంగానా లేదా పైసల ఆధారంగానా? వాట్ డు యు మీన్? అసలు పోటీలో పెట్టకుండా ఎలా సెలెక్ట్ చేశారు మేడం? హే, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ నేను చెప్పిందే ఫైనల్. మీరు మా జీవితాలతో ఆడుకుంటున్నారు మేడం.
డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా మేడం? ఏం కూసావే నిన్ను? అక్షరి నమస్కారం మేడం, నా పేరు అనసూయ అండి, అమలాపురం నుంచి వచ్చా. అసలేంటిదంతా? నీతి లేని మిమ్మల్ని పట్టుకోవడానికి వేసిన ప్లాన్. మేమేం చేశాం? ప్రతిభున్న వాళ్ళని తొక్కేస్తూ డబ్బుకే పట్టం కడుతూ క్రీడారంగం పతనానికి కారణం అవ్వట్లేదా? మీ వల్ల రాష్ట్రానికి దేశానికి కూడా ఎంతో నష్టం జరుగుతుంది. మీలాంటి చీడ పురుగులు ఇంకుండరు. మహేష్ గారు మేడం, వీళ్ళ సస్పెండ్ లెటర్ ని సిద్ధం చేశారా? రెడీ మేడం. ఇది అన్యాయం. ఏం ఆధారాలున్నాయని మా మీద ఎంత పెద్ద నిందేస్తున్నావు? ఈ మాట నువ్వు అడుగుతావని నాకు తెలియదు శ్రావణి. ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ డబ్బుకి ప్రాధాన్యత లేదు, టాలెంట్కే ఉంది. కానీ మీరు 3.5 కోట్లకి వీళ్ళ కమ్ముడు పోయి వీళ్ళని సెలెక్ట్ చేశారు. యునో, నేను అడుగుతుంది అక్కడికే వస్తున్నాను. గవర్నమెంట్ ఉచితంగా నడిపేదే అయినా ఇది మీ గవర్నమెంట్ అంటారు కదా, దానికి సాక్ష్యంగా మీరు రాసిచ్చిన రసీదు. సో చాలా నేనేం తీసుకోలేదు, నాకేం తెలీదు. అంటే ఆర్కే శ్రీధర్ సంతకాలే ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీదే తోసేస్తున్నారన్నమాట. మేడం, షడప్. ప్రభుత్వం నమ్మి బాధ్యత తప్పకిస్తే ఇంత అవినీతికి పాల్పడతారా? అరెస్ట్ చేయండి సార్. ఇంట్రాగేషన్ లో ఇంకెవరి పేర్లైనా వస్తాయి. ఈ కోచ్ ని మాత్రం కాస్త బాగా చూసుకోండి, స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి. మేడం, నాకే పాపం తెలీదు. నోర్మొయ్. ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి తమకిక్కడ రక్షణ ఉంటుందని వస్తున్నారు. కానీ నీలాంటి నీచుడి వల్ల భయపడుతున్నారు. ఏ ఇలాగే నీ ఇంట్లో వాళ్ళకి జరిగితే నువ్వు ఊరుకుంటావా? వీళ్ళలో తల్లి, అక్క, చెల్లి కనపడ్రే? మేడం, అబద్ధం అనకు. నీ బుద్ధి నా దగ్గర చూపిద్దామని చూడలేదా? తోలొలి చేస్తా. డబ్బుంటే పక్కోడి ప్లేట్ కూడా లాగేయొచ్చు అనుకునేది మీ పంద. అందుకు ఎదుటి వాళ్ళని అవమానించి మానసికంగా కృంగదీయడానికి ఎంతకైనా తెగిస్తారా? నువ్వు మేడం. ఆహా, చీమ కూడా హాని తలపెట్టలేని బేబీలా మీరు? మేడం ఆపో, నీకు మాట్లాడే అర్హతే లేదు. ఎంతో భవిష్యత్తున్న పద్మావతి చావుకి కారణమైన వాళ్లలో నువ్వు కూడా ఒకదానివి. దానికి ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. సో మేడం, మొహాలు మారిపోయాయి. కొంచెం కూడా పాపం అనేదే లేకుండా ఒక నిండు ప్రాణాల్ని తీసుకునేలా చేశారే. మీరు ఏ పాపం ఎరగని వాళ్ళ? దొరకనంత వరకే, దొరికాక నో. తీసుకెళ్ళండి సార్. డబ్బులు ఇచ్చినందుకో కేసు, తీసుకున్నందుకో కేసు, ఒక ప్రాణం పోయేలా చేసినందుకో కేసు. ఈ కామందుడికైతే ఎన్ని కేసులుంటాయో అన్ని వేయండి. మాక్సిమం జీవితాంతం జైల్లోనే ఉండిపోవాలి. మేడం మేడం ప్లీజ్ మేడం. ఇలా ఇంకెప్పుడు చేయను మేడం. క్షమించండి మేడం. క్షమించాలా? మంచి సదుద్దేశంతో మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీయాలని
స్పోర్ట్స్ అకాడమీకి గవర్నమెంట్ కోట్ల నిధులు విడుదల చేస్తుంటే టాలెంట్ ని చంపేసి లేని వాళ్ళని పంపి దేశం పరువే తీస్తున్నారు. మిమ్మల్ని క్షమించాలా? తీసుకెళ్ళండి సార్. ఓకే మేడం. ఇక్కడి నుంచి ప్రతి బే వెళ్ళేది. పద్మావతి నీ పేరు రాసుంటే బాగుండేది. అలా అని తప్పించుకున్నావు అనుకుంటున్నావేమో. డబ్బు దగ్గర మీరే ఒప్పుకున్న ప్రూఫ్ ఉంది. చూస్తావా? గవర్నమెంట్ దాకా వెళ్ళకు. ఇది నా గవర్నమెంట్. ఇది ఎంతవరకు వెళ్ళడం కాదు. నువ్వు సెలెక్ట్ కాకపోతే ఇంటికి వెళ్తావు. నువ్వు కడతా అన్నది కట్టి అప్పుడు అడుగు. నేను అన్నానంతే. తీసుకున్నట్టు రుజువు లేదుగా. జునో తెలుసు, అందుకే పోలీసులతో పంపించలేదు. కానీ వాళ్ళు చెప్పాక అప్పుడు వెళ్తావులే. బట్ నౌ మీ సమక్షంలో ఎంత జరిగినా మీకే పాపం తెలీదు అని చెప్పినా మేం వినం. మీరు అన్ఫిట్ అని నిర్ధారణకొస్తాం. ఒక చావు జరిగింది కాబట్టి, మీ నిర్లక్ష్య ధోరణి తెలిసింది కాబట్టి ఆ కోవలో మీరు సస్పెండ్ అయ్యారు. ఇవ్వండి సార్. ఇదిగో. అంటే మారు వేషంలో వచ్చి మోసం చేశావు. ఏంటి మోసం? ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కాలొత్తుతుంటే హాయిగా పడుకోకుండా దశావతారాలు ఎందుకెత్తాడు? ఒక్కొక్క అవతారంలో నీలాంటి చీడ పురుగుల్ని అణుచివేయడానికి. నేను కలెక్టర్గా వచ్చి అడిగితే చెప్తావా? అందుకే వచ్చా. నీలాంటి వాళ్ళ కోసం ఎన్ని అవతారాల్లో అయినా వస్తా. ఇక్కడ నీ పని అయిపోయింది. సార్ మేడం, వీళ్ళకి వాళ్ళకి రేపు పోటీలు పెట్టి మళ్ళీ సెలెక్ట్ చేయండి. దానికి నేను వస్తా. ఓకే మేడం. పద్మావతి చివరి కోరిక తీర్చారు మేడం. వాళ్ళని కటకటాలకి పంపించి న్యాయం చేశారు మేడం. మీకు కూడా న్యాయం చేస్తాను. అలాగే మేడం. అక్షర ఉండగా ఏం చేస్తాం? చెయ్యకపోతే దయ్యాలే కావని రుజువు అయిపోతుంది. సీసీ కెమెరాస్ కూడా చెప్పానండి, మార్నింగ్ వచ్చేస్తాయి. చూసే చెయ్యాలి. మరదే చెప్పేది. ఏంటి? ఏమీ లేదు అయ్యగారు, భయమేస్తుంది అంటుంది. అయ్యగారు అమ్మగారు ఉన్నారని ధైర్యం చెప్తున్నాను అంతే. మైదా పిండి తీసుకొచ్చి అన్ని రూమ్ల బయట పోయండి. ఎందుకు అమ్మగారు? దయ్యాలుగా వచ్చింది మనుషులే కదా, వస్తే అడుగులు పడతాయి కదా. ఓ, తీసుకొచ్చి పోయండి. అట్టాగే పద. ఈ రోజుతో తెలిసిపోతుంది వచ్చింది దెయ్యాలా మనుషులా అని. ఇలా కూడా వెళ్ళలేము. అడుగులు పడతాయి, మనుషులే అని ప్రూవ్ చేసేస్తారు. అది కూడా మనతోనే చేస్తున్నారు. కర్మ. ఇంకెలా భూపతి గారు? అరవిందు అక్షర సీన్లో లేకపోతే ఏమన్నా చేయొచ్చు. అది నాకు తెలీదా? బట్ ఎలా అండి? థింక్ చేద్దాం. చల్లేశారా? అయిపోయింది అమ్మగారు.
సరే రండి. అలాగే వస్తామా గారు. అమ్మో, టైం 12 అయింది. దెయ్యాల టైం అయింది బాబోయ్. అమ్మమ్మమ్మో. అమ్మగారు, పాపం చాలా సేపటి నుంచి ఉన్నారు. టీ తీసుకొస్తాను, అప్పుడు మీకు నిద్ర రాదు. అవునక్షర, శ్రావణి ముఖ చిత్రం ఏంటి? చేసిన దానికి చింపేశాం కదండి, ఇంకేం ఉంటుంది? అంతే అంతే, అన్యాయాలు చేసే వాళ్ళని ఎరగదీసి పొయ్యిలో పెట్టడమే. ఏం చేస్తున్నావు శృతి? వాళ్ళు ఉండకూడదని మనం అనుకుంటుంటే నిద్రపోకుండా నువ్వు టీ ఇస్తున్నావా? భూపతి గారు, ఇస్తుంది టీ మాత్రమే కాదు, కలిపింది స్లీపింగ్ టాబ్లెట్స్. అమ్మ శృతి, ఇది కదా శృతి అంటే. అది వాళ్ళు తాగి పడుకుంటారు, పిండి తీసేసి లకలక బొమ్మాలిలా వెళ్ళి పరిగెత్తిద్దాం. మత్తులో ఉన్న మొహాలకి ఏమీ తెలీదు. మనతోనేనా భూపతి? శృతి, పదండి. అయ్యగారు టీ. నేను చూస్తాను అక్షర, నువ్వు టీ తాగు. పర్లేదు, మీరు టీ తాగండి, నేను చూస్తాను. అరే, నేను చూస్తానులే. అబ్బా, మీరు తాగండి. ఏదో గోల, ముందు తాగండి. నువ్వు వినరు కదా. ఆ బుజ్జమ్మ హోటల్ రేపు 10 రూములు కావాలా? ఉన్నాయి సార్. అవి ఉంటాయి, హోటల్ ఉండాలిగా. క్లీన్ చేయించానండి, మా వర్కర్స్ ఉన్నారులేండి. మీకోసం ఇంకొకసారి కడిగించి నీట్గా పెట్టిస్తాను. కడిగిస్తాం, నరాలు పడిపోతున్నాయి. ఓకే రండి. తాగండి అయ్యగారు, చల్లారిపోతుంది. ఆల్రెడీ చల్లారిపోయింది. అబ్బా, నువ్వన్నా తాగొచ్చు కదా అక్షర. మీరు మాట్లాడుతున్నారు కదా, కలిసి తాగుదాం అనుకున్నాను. ఎందుకు? మళ్ళీ సోది మొదలు పెట్టారా బాబు. సర్లేండి, వేడి చేసుకుని వస్తారులేండి. ఇవ్వండి అమ్మగారు, ఇటు ఇవ్వండి, వేడి చేసి తీసుకొస్తాను. ఎందుకంత కంగారు? చూసుకుని వెళ్ళొచ్చు కదా. సరే, క్లీన్ చేయి. ఎందుకు భూపతి గారు? సాయం చేద్దాం అనుకున్నా. గడుదు గుడ్డేం కాదు, అంతా చెడగొట్టి పెట్టారు. పాలుంది, టీ పొడి ఉంది, పెట్టేసి. అవున్నాయండి, కలపడానికి స్లీపింగ్ టాబ్లెట్స్ లేవు కదా. అవునా? ఇప్పుడు ఎలా? ఏముంది, వాళ్ళు కాపలా కాస్తారు, మనం జాగారం చేద్దాం. అసలు మీరున్నారే భూపతి అని చెప్పుకోవడానికే. ఇలా చీ కొట్టేసిందేంటి? అయినా నీకెందుకు అంత తొందర?
ఈ శృతి అయినా ఇంకా 2 మాత్రలు పెట్టుకోవచ్చు కదా. మేం చెప్పింది నిలబెట్టుకున్నామండి. అవును మేడం, దెయ్యాలే రాలేదు. ఉంటే కదండి, మేమంటే గిట్టని వాళ్ళు చేశారు. మేముండగా రాలేకపోయారు, ఇక రారు కూడా. మీరు ధైర్యంగా ఉండొచ్చు. థ్యాంక్స్ అండి, మా భయాన్ని పోగొట్టారు. లేదంటే అందరికీ ఇది దెయ్యాల హోటల్ అని నిన్ననే చెప్పేవాళ్ళం. అందరికీ మీ హోటల్ గురించి మంచిగానే చెప్తాం.